నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీలో దీదీ తరహా పొలిటికల్ హైడ్రామా. సరిహద్దులు దాటిన తెలంగాణ పోలీసుల వేట. గుంటూరు నడిబొడ్డున అర్ధరాత్రి ఆపరేషన్. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్. టీవీ డిబేట్లో మాట జారిన నేత. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో బిగిసిన ఉచ్చు. 352, 351, 192, 196, 61 సెక్షన్ల కింద బేగం బజార్ పిఎస్లో నాన్ బెయిలబుల్ కేసులు. నోరు అదుపు తప్పితే రాజకీయ భవిష్యత్ బుగ్గిపోలేనా? వైసీపీ యువనేతలకు అసలు ఏమవుతుంది? బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అంటే హింసను ప్రేరేపించడమేనా? సీనియర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందనే భ్రమ, లేక మైలేజ్ కోసం నోటి దురుస? వైసీపీ లేటెస్ట్ ట్రెండ్పై స్పెషల్ అనాలిసిస్. రాజకీయాల్లో మాట ఒక పదునైన ఆయుధం. అది సరిగ్గా వాడితే సింహాసనాన్ని ఇస్తుంది. అదే హద్దులు దాటితే జైలు ఊచలు లెక్కించేలా చేస్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ క్లైమాక్స్ సీన్ ఆవిష్కృతమైంది. ఇన్నాళ్ళు ఏపీ రాజకీయాల్లో వినిపించిన ఒక బలమైన గొంతు ఇప్పుడు తెలంగాణ పోలీసుల కస్టడీలోకి వెళ్ళిపోయింది. వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక టీవీ డిబేట్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ మొత్తం హైడ్రామాకు స్క్రీన్ ప్లే రాశాయి. అర్ధరాత్రి పూట గుంటూరులో జరిగిన ఈ హై వోల్టేజ్ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అసలు పోలీసులు ఏ కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? అంతకంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీకి చెందిన ఒక వర్గం యువ నేతలు, మంచి వాగ్దాటి ఉన్న నేతలు ఎందుకు ఇలా నోరు అదుపులో పెట్టుకోలేకపోతున్నారు? తమ రాజకీయ భవిష్యత్తును తామే చేతులారా బుగ్గిపాలు చేసుకుంటున్నారా? ఇప్పుడు మరింత డీటెయిల్గా చూద్దాం. ఒక ఆదివారం మధ్యాహ్నం గుంటూరు నడిబొడ్డున ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డుకు చేరుకుంది తెలంగాణకు చెందిన ఒక ప్రత్యేక పోలీస్ బృందం. రహస్యంగా ఏపీ సరిహద్దులు దాటి గుంటూరులో ల్యాండ్ అయింది. స్థానిక నల్లపాడు పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి నేరుగా వైసీపీ నేత నాగార్జున యాదవ్ ఇంటిని ముట్టడించారు. సరిగ్గా సినిమా సీన్ను తలపించేలా అక్కడ నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులకు పోలీసుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ కుటుంబ సభ్యులు అడ్డుపడిన చట్టం తన పని తాను చేసుకుపోయింది. చివరకు ఆయన కస్టడీలోకి తీసుకుని నేరుగా హైదరాబాద్లోని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. భర్తను ఎవరో తీసుకెళ్లారంటూ నాగార్జున యాదవ్ భార్య నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, తాము కాదని అది తెలంగాణ పోలీసులు చేసిన అరెస్ట్ అని స్థానిక సీఐ భాస్కర్ స్పష్టం చేయడంతో ఈ పొలిటికల్ డ్రామా ఒక్కసారిగా హీట్ ఎక్కింది. అసలు ఈ అరెస్టే ఇంత సంచలనంగా మారితే మరి పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒక ముఖ్యమంత్రిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ న్యాయవాది కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదుతో బేగం బజార్ పోలీసులు అత్యంత కఠినమైన చర్యలకు పూనుకున్నారు. ఈ కేసులో కేవలం సాధారణ నోటీసులతో సరిపెట్టకుండా భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు బనాయించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడడం, ఉద్దేశపూర్వకంగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడం, హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అంశాలను ఎఫ్ఐఆర్లో చేర్చారు. 352, 351, 192, 196 మరియు 61 వంటి నాన్ బెయిలబుల్ మరియు కఠినమైన శిక్షలు పడే సెక్షన్లను పోలీసులు ప్రయోగించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం చట్టపరంగా నాగార్జున యాదవ్ను తీవ్ర ఇరకాటంలోకి నెట్టేసింది. అయితే ఈ మొత్తం ఉదంతం కేవలం ఒక్క అరెస్టుతో ముగిసిపోయేది కాదు. దీని వెనుక ఒక పెద్ద రాజకీయ విశ్లేషణ దాగి ఉంది. వైసీపీ పార్టీలో మంచి టాకింగ్ పవర్, అద్భుతమైన వాగ్దాటి, ఏ విషయాన్నైనా అనర్గళంగా మాట్లాడగలిగే సత్తా ఉన్న యువ నేతలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో వారంతా ఎందుకు ఇలా తొందరపడుతున్నారు? మైక్ ముందుకు వస్తే చాలు, టీవీ కెమెరాలు కనిపిస్తే చాలు, నోరు అదుపులో పెట్టుకోలేకపోవడానికి కారణం ఏంటి? చాలా వయసు ఉంది, బోలెడు రాజకీయ భవిష్యత్తు ఉంది. ప్రజా సమస్యలపై సరిగ్గా పోరాడితే భవిష్యత్తులో పెద్ద లీడర్లు అయ్యే అవకాశం ఉంది. కానీ ఆవేశం ముందు ఆలోచన చచ్చిపోతుందా? తొందరపడి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చట్టపరమైన కేసుల్లో ఇరుక్కొని తమ సొంత రాజకీయ భవిష్యత్తును తామే చేతులారా బుగ్గిపాలు చేసుకుంటున్నారనేది ఇప్పుడు తటస్థ రాజకీయ విశ్లేషకుల మాట. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి వైఖరి వల్ల కేవలం ఆ వ్యక్తుల రాజకీయ భవిష్యత్తే కాదు, మొత్తం పార్టీ ఇమేజ్ కూడా దెబ్బతింటుందనే నిజాన్ని వైసీపీ సీనియర్లు ఎందుకు గుర్తించడం లేదు? ఒక అధికార ప్రతినిధి మాట్లాడే ప్రతి మాట పార్టీ విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
మరి యువ నేతలు హద్దులు దాటుతుంటే సీనియర్ నాయకులు వారిని ఎందుకు కట్టడి చేయటం లేదు? ఎందుకు మౌన ప్రేక్షకులుగా ఉండిపోతున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే కేవలం అధికారంలో ఉన్న వారిని వ్యక్తిగతంగా దూషించడం కాదు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష బాధ్యతల గురించి ఈ పార్టీ శ్రేణులకు అసలు తెలుసా లేక తెలియదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా సమస్యలపై గలమెత్తడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ప్రతిపక్షం పని, అంతేగాని వ్యక్తిగత దాడులకు దిగడం కాదు. ఇక్కడ ఒక విచిత్రమైన మైండ్ గేమ్ నడుస్తుందా అనే సందేహం కూడా వస్తుంది. తీవ్రమైన ఆగ్రహావేశాలు వెళ్ళగక్కి ప్రత్యర్థులను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించి తద్వారా సమాజంలో ఒక రకమైన అల్లకల్లోలు సృష్టించడం ద్వారా పార్టీకి ఏమైనా పొలిటికల్ మైలేజ్ వస్తుందనే భ్రమల్లో కొందరు ఉన్నారా? లేక ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు వెళ్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే ప్రజల్లో సానుభూతి వస్తుందని తామేదో పెద్ద త్యాగదనులు అయిపోతామని అనుకుంటున్నారా? కానీ వాస్తవం ఏంటంటే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా, ఆధునిక సమాజం ప్రతి విషయాన్ని గమనిస్తుంది. వ్యక్తిగత దోషణలను, అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఎప్పుడూ ఆదరించరు, సదా తిరస్కరిస్తారు అనే కఠినమైన నిజాన్ని, వాస్తవాన్ని ఈ యువనేతలు సరే మరి పెద్దలు, సలహాదారులు కూడా గ్రహించలేకపోతున్నారా? చూసారుగా, నాగార్జున యాదవ్ అరెస్ట్ అనేది కేవలం ఒక వ్యక్తిగత కేసు మాత్రమే కాదు. ఇది ప్రస్తుత రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్కు, యువనేతల దూకుడుకు ఒక బలమైన హెచ్చరిక. నోటి దురుస్తనం ఏ రకంగా కెరీర్ను ప్రమాదంలో పడేస్తుందో చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ. మరి ఈ అరెస్టు తర్వాత అయినా వైసీపీ తన అంతర్గత వ్యూహాన్ని మార్చుకుంటుందా? యువనేతలకు నోటి అదుపు గురించి క్లాసులు తీసుకుంటుందా? లేదా ఇదే దూకుడును కొనసాగించి మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఏ పార్టీ అయినప్పటికీ, అది వైఎస్ఆర్సీపీ అవనండి, జనసేన అవనండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవనండి, చాలా మంచి భవిష్యత్తున్న యువనేతలు ఉన్నారు. సరే, వాళ్ళు ఒక యుక్త వయసు వచ్చిన వెంటనే ఒక రాజకీయ పరంగా ఎదగాలనుకోవడం తప్పులేదు, మంచి మంచి పదవులు సంపాదించుకోవడంలో తప్పులేదు. కానీ ఈ రకంగా అనవసరమైన మాటలు, అసందర్భమైన ప్రసంగాలు చేయడం వల్ల వాళ్ళ జీవితాలు చిందరమైపోయే పరిస్థితి నెలకొంటుంది. ఒక్క నాగార్జున యాదవే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఎంత ఆవేదన వ్యక్తం చేయాల్సి వస్తుంది. సో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం చేస్తుంది? ఒక్క నాగార్జున యాదవ్ అనే కాదండి, ఎవరైనా సరే, ఏ పార్టీ నేతలైనా సరే, యువ నేతలు రాజకీయాల్లోకి రావాలి, అద్భుతంగా వాళ్ళు ఎదగాలి. ఎదగడానికి చాలా 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 మంచి మంచి వేస్ ఉన్నాయి. కానీ ఈ రకంగా, ఈ రూట్స్లోనే, లేకపోతే వేరే రకంగా ఆవేశపూర్వకంగా ఆ రోజు మనం ట్రెండ్ అవుతామనో, ఆ రోజు మనకు మంచి వ్యూస్ వస్తాయనో, లేకపోతే మనల్ని కొంతమంది వెనక నుంచి శబాష్ శబాష్ అంటారనో మనం విర్రవీగిపోయి ఈ రకంగా ఎవ్వరు మాట్లాడినా సరే, ఏ నాయకులు మాట్లాడినా, అది జనసేన వాళ్ళు అవ్వచ్చు, నేను ముందుగా ప్రస్తావించినట్లుగా ఏ పార్టీ నాయకులనే అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అవ్వచ్చు. కానీ ఆ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో క్రమశిక్షణతో ముందుకు నడిపించే విధంగా ఉండాలి. అనవసరంగా నాగార్జున యాదవ్ అన్నది మంచి స్పీకరు, చాలా మంచిగా మాట్లాడతాడు, పెద్దగా వివాదాల్లోకి కాంట్రవర్సీగా మాట్లాడడం అన్నది డిబేట్లో వాటిలో చాలా తక్కువగానే ఉంటాడు. ఆ రకంగా ఉంటే కొద్దిగా చెప్పండి అన్న అని కూడా మాట్లాడుతుంటాడు. ఇప్పటి నుంచో మాతో ట్రావెల్ అవుతున్న వ్యక్తి. కానీ ఈ రకంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని కించపరిచి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అన్నది ఒక మెసేజ్లా మిగతా వాళ్ళందరికీ కూడా కావాలి. మీరు మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి, ఏదన్నా చేయండి. మరి నాగార్జునలాగా అనవసరమైన మాటలు మాట్లాడి దాన్ని తీవ్రతరం చేసుకుని ఈరోజు జైలు పాలయ్యి ఆ తర్వాత ఏమవుతుందో తెలియని పరిస్థితిలోకి ఎవ్వరూ యువనేతలు వెళ్ళొద్దు. కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే అన్నీ మంచిగా సాగుతాయి. లేదు ఈ రకంగానే ఉంటాం అనుకుంటే పరిస్థితులు చిందరమైపోయే పరిస్థితి. ఒక్క దెబ్బ చాలు, ఒక్క యాక్సిడెంట్ కాదు. నేను చాలాసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. మనం ఎంత అద్భుతమైన డ్రైవర్లమైనా ఒక్క తప్పు చేసి ఒక్క యాక్సిడెంట్ చేసామనుకోండి, జీవితం అంతా నాశనం అయిపోయినట్టు, ఆ రోజుతోటి జీవితం ముగిసినట్టే. రాజకీయ నాయకులు కూడా అంతే. పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా ఆచితూచి అడుగులు వేయాలి. సోషల్ మీడియా విస్తారంగా పెరిగిపోయింది, మీడియా విస్తారంగా విస్తరించింది. ఇలాంటి టైంలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అంతా అంధకారం అనడానికి ఇవే నిదర్శనాలు. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 9 న్యూస్.